మొన్న మధ్యన ఒక అత్యాచారానికి సంబంధించినటువంటి కేసులో ఒక హైకోర్టు వదిలిపెట్టేసింది. ఎలాగో కొన్ని కామెంట్లు చేసి, వాస్తవంగా అవతల అమ్మాయి ఇష్టపడి అవతల అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని, ప్రేమించి పెళ్లి చేయడం కాదు, సహజీవనం చేసింది, కాపురాలు చేశారు. ఆ తర్వాత రేప్ కేసు పెట్టింది, గృహహింస కేసు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఇదంతా పెట్టుకొచ్చింది. దాన్ని కొట్టేస్తూ కొంత ఘాటైన కామెంట్లు చేసింది. అప్పుడు అలహాబాద్ హైకోర్టు ఏంటిది, వివాహ సంబంధాన్ని నాశనం చేసి మీలాంటి వాళ్ళు ఎట్లాగేంటి అది ఇది అని చెప్పేసి కొన్ని ఘాటైన కామెంట్ చేసింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మీరు అన్నమాట కరెక్టే కానీ న్యాయం జరిగింది అన్నటువంటి ఫీలింగ్ జనానికి తెలియాలి అని మాట్లాడింది. న్యాయం చేయడమే కాదు, ఇప్పుడు అబ్బాయికి న్యాయం చేశారు మీరు, న్యాయం ఇది న్యాయమే అనే ఫీలింగ్ జనానికి రావాలి అన్నటువంటి పాయింట్ని సుప్రీంకోర్టు హితవు చెప్పింది. వెరీ గుడ్. ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి 450 ఏళ్ల క్రితం 500 ఏళ్ల క్రితమో వక్ఫ్కి ఆస్తి వస్తే దాన్ని ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఎట్లాగా డాక్యుమెంట్లు ఇస్తారు. 4000 ఏళ్ల క్రితమో 5000 ఏళ్ల క్రితమో వక్ఫ్ ఆస్తి దఖలు పడితే ఇప్పుడు వాళ్ళని డాక్యుమెంట్ అడిగితే ఎట్లా తెస్తారు, ఇది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. వెరీ గుడ్, చాలా మంచి ప్రశ్న కూడా, నిజం కూడా, ఎలా తెస్తారు అన్నటువంటిది. ఇప్పుడు మనం ఆస్తికి సంబంధించినటువంటి పాయింట్ ఉంది, దానికి ఆధారాలన్నీ అడుగుతారుగా, లింక్ డాక్యుమెంట్లని, లేకపోతే లోన్ కూడా ఎవరే, ఇది జనరల్. పోనీ కోర్టు దృష్టిలో చూద్దాం. మరి అయోధ్య రామ మందిరానికి సంబంధించి రాముడు అయోధ్యలోనే పుట్టాడనడానికి సాక్ష్యం ఏంటి అన్నటువంటి పాయింట్ ఎందుకు అడిగింది న్యాయస్థానం. అట్లాగే మన ఇది ఉంది కదా, రామ సేతు, శ్రీలంకకి తమిళనాడు నుంచి ఉన్నట్టు, అది రాముడే కట్టించాడనడానికి సాక్ష్యం ఏంటి అని అడిగింది కదా. అవి రెండు విశ్వాసాలు మీయి, అంతేగాని ఆధారాలు ఏంటి అని అడిగింది కదా. పురావస్తు శాఖను దాని మీద దర్యాప్తు చేయమంది కదా, పురావస్తు శాఖ నివేదిక అడిగింది కదా. మరి వీటిట్ల విషయంలో ఎందుకు ఆ తేడా వచ్చింది? అదే నిజమైతే కనుక వీటిట్ల విషయంలో ఏమవుతుంది? ఆ రోజుల్లో ఏ హిందువు దగ్గర నుంచి లాక్కున్నాయే కదా, ఇక్కడ ఏమైనా పుట్టి పెరిగినాయా? కాబట్టి మరి చర్చ జరిగితే అవన్నీ కూడా జరగాలి కదా.